ఫ్రెండ్స్ కవిత అనే ఒక ఆవిడ ఉంది. ఏది ఎక్కడ కనిపించలేదంటే వాళ్ళ మొహాలు మనకి ఎందుకు ఇప్పుడు. మ్యాటర్ ఏంటంటే ఓ గ్యాంబ్లింగ్ సైట్ వాళ్ళు ఇవిడికి దాదాపు 40 లక్షల రూపాయల దాకా డబ్బులు ఇచ్చారంట. ఓకే ప్రమోషన్ చేయించడానికి ఆ గేమింగ్ వాళ్ళు గ్యాంబ్లింగ్ యాప్ వాళ్ళు లక్షల డబ్బులు ఇస్తుంటారు. కానీ ఆవిడకి ప్రమోషన్ కోసం కాదు, అన్ని డబ్బులు ఇచ్చేసి హ్యాపీగా ఆడుకోండి మాకేం వద్దు అసలు అని చెప్పి అంత డబ్బు ఇచ్చేది. రియల్ మనీ నిజమైంది. అంత జిల ఏమొచ్చింది వాళ్ళకంటే జిల వాళ్ళకేం లేదు. ఏమైందంటే ఇప్పుడు కాదు 2021-22 ఆ టైంలో లాక్డౌన్ తన విశ్వరూపాన్ని చూపిస్తున్న సమయం అది. ఇంకా అలా బోర్ కొట్టేసి ఏ యాడ్ లోనే చూసినట్టుంది. ఆ గ్యాంబ్లింగ్ యాప్ ఏదో ఆన్ చేసి ఆడుతూ ఉంది. అలా ఆడుతూ 2 లక్షలు పోగొట్టుకున్నారు. కాసేపటికి చీచి ఏంది ఇది నేను ఇలా ఆడేది ఏంటని చెప్పి అన్ఇన్స్టాల్ చేసేస్తున్నారు. ఈ విషయం పాపం యాప్ కూడా తెలుస్తున్నట్టుంది. అప్పుడే వెంటనే నో మీ లాస్ అయింది అంత 2 లక్షలు అంతే కదా నేను మొత్తం ఇచ్చేస్తా మళ్ళీ ప్రశాంతంగా ఫస్ట్ నుంచి ఆడుకోండి అని చెప్పి ఆ యాప్ పోడు డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసాడు. ఇలా బోనస్లు అవి అని చెప్పి ఏదో బానే ఉంది కదా అని చెప్పి ఆవిడ అలా ఆడడం మొదలు పెట్టింది. ఇంకా రోజులు తరబడి నెలల తరబడి ఆవిడ ఆడుతూనే ఉన్నది. మొదట్లో లక్షల్లో నష్టాలు వచ్చేవి, ఇప్పుడు కోట్లలో నష్టాలు వస్తున్నాయంట. నిజంగానే అదేదో బిజినెస్ పెట్టి నష్టాలు వచ్చిందని కాదు, ఆ గ్యాంబ్లింగ్ వెబ్సైట్ లో ఆటలాడే తెలియకుండానే అలా 1.5 దాకా నష్టపోయారంట. ఇంకా ఆవిడ ఇప్పుడు గానీ క్విట్ చేయకపోతే నా బతుకు దారుణం అయిపోద్ది అని అర్థమైంది. ఇప్పుడు ఆ గేమింగ్ కూడా మళ్ళీ వచ్చాడు. ఈసారి వాడు VIP పాస్. అసలు మీకు యాప్ లో తెలియదంటూ లేదు, మీకు యాక్సెస్ లేనిదంటూ ఏమీ లేదు. దాంతో పాటు మీకోసం మాత్రమే ఒకరిని సపరేట్ గా అపాయింట్ చేసాం, మీకోసమే ఒక ఉద్యోగం ఇచ్చి పెట్టాం మేము. 24 గంటలు వాళ్ళు మీకు యాక్సెస్ లో ఉంటారు. అసలు గేమ్ ని ఎలా ఆడాలి, ఎలా ఆడితే డబ్బులు వస్తాయి, గ్యాంబ్లింగ్ గేమ్స్ అన్ని ఎన్ని రకాలు మొత్తం డీటెయిల్డ్ గా రోజంతా ఆడిపోయినా అసలు మీతో మాట్లాడి మీకు సజెస్ట్ చేయడమే. దాంతో ఇంకా ఆవిడ ఏం చేసింది, అతని యొక్క సజెషన్స్ రోజు తీసుకొని ఇంకొన్ని నెలల గేమ్ ఆడి కొంచెంగా డబ్బులన్నింటినీ రికవర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. గేమ్స్ బాగా ఆడి దాని తర్వాత ఆ గేమింగ్ వాళ్ళు ఏం చేశారు, బోనస్ల మీద బోనస్లు ఇంకా ఇవ్వడం మొదలు పెట్టారు. గేమ్ ఆడండి అని చెప్పి మొత్తం లెక్కేసుకుంటే వాళ్ళు ఎంత ఇచ్చారో చూసుకుంటే దాదాపు 35 నుంచి 40 లక్షల మధ్య దాకా డబ్బులు ఇచ్చారంట. ఓన్లీ డబ్బులు ఆడుకోండి అని చెప్పి. ఇంకా మామూలుగా అలా చుట్టుపక్కల డూప్లెక్స్ ట్రిప్లెక్స్ ఏమేమి కొనేద్దాం చూసుకొని ఆడుతూ ఉంది. కట్ చేస్తే ఇంకొక సంవత్సరానికి ఆవిడకి మొత్తం 3 కోట్లు అప్పులు ఉన్నాయి. అర్థమైందిగా, 3 కోట్లు అప్పులు ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఆవిడ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆవిడ పని ఏదో వర్క్ ఏదో చేసుకొని అంటే ఆఫీస్ వర్క్ చేసుకొని పని అయిపోయిన తర్వాత నైట్ టైం ఇంకో పని చేస్తుంది. అదే ఇంకో జాబ్ చేసుకుంటూ ఉంది. మరి అంత అప్పు తీర్చాలి కదా పాపం. నెల EMIలో లక్షలు కట్టాలి ఆవిడ. అమెరికాకి వెళ్ళి అక్కడ పని చేస్తున్నారు లేండి. నిజానికి ఆవిడ ఒక సైకియాట్రిస్ట్ అంట. మైండ్ ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, బోధన ఎక్కడ దగ్గర పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ జనాలకు చెప్పే అదొక ప్రొఫెషన్. సో పాములు బట్టి వాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోలేదు కానీ పోవాల్సిన పోగొట్టుకున్నారు. దీని గురించి మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ మీకు కమిట్మెంట్ పారాడాక్స్ అంటే తెలుసా? అంటే ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఇంటర్వ్యూలోకి పోయామనుకోండి, HR లాస్ట్ లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ రాబోయే 5 ఏళ్లలో నిన్ను నువ్వు ఎక్కడ చూద్దామని అనుకుంటున్నావు అని అడుగుతారు. కొంతమంది ఎలాగో నాకు రేపు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు అని అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తూ నేను మీ సీట్ లో ఉండేలా నన్ను నేను చూసుకుంటున్నానని అంటారు. వాళ్ళు ఏమో నీకు అక్కడ సీట్ లేదని బయట తోసేస్తారు. ఓవరాల్ గా అయితే లైఫ్ లో చాలా మంది నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఈ పని చేయాలి అని గోల్ పెట్టుకుంటారు. అంటే కెరీర్ అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది అనుకుంటారు, అందరూ అనుకుంటారంటే నమ్మనం. అలా ఫిక్స్ అయి చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో డిఫరెంట్ ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉంటాయి. ఏదో ఇక్కడ పని చేస్తున్నారు కానీ వేరే వాళ్ళు ఇంకేదో పని చేస్తుంటే అబ్బా ఆ పని అయి ఉంటేనా నేను ఇంకా ప్రశాంతంగా చేసుకునేవాడినేమో అనిపిస్తుంది. కానీ ఆ పని చేసేవాడికి మీరు చేసే పని అబ్బా ఈ పని అయి ఉంటే ఇంకా ప్రశాంతంగా ఉండేదేమో అని అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, ఇప్పుడు గోల్ పెట్టుకున్నారు కదా 5 years లో స్ట్రాంగ్ గా కష్టపడి చేస్తే అయింది కదా అంటే ఎవరికి తెలుసు అంత స్ట్రాంగ్ గా ఉండడం వల్ల చుట్టుపక్కల మిగతా మంచి ఆపర్చునిటీస్ మనకి సెట్ అయ్యేవి వదిలేసావేమో, లేదా ఈ రకంగా ఫ్లెక్సిబుల్ గా ఉండటం వల్ల అంటే మంచి ఆపర్చునిటీస్ ఏ వచ్చినా దానికి వెళ్ళిపోదాము అని ఉండిపోవడం వల్ల ఏ గోలు అచీవ్ చేయకుండా ఉండిపోతున్నారేమో. ఈ డైలమానే కమిట్మెంట్ పారాడాక్స్ అని అంటారు. సడన్ గా ఇదేంటి సూక్తులు చెప్తున్నాడని అనుకోవద్దు, ఎక్కడో చదివాను ఎందుకో విన్నాను అందుకే చెప్తున్నాను. లైఫ్ లో చాలా మంది ఈ పాయింట్ మీద బేభత్సంగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అయితే ఈ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి ఏం సజెషన్ ఇవ్వాలి మీరే చెప్పండి. నా దగ్గర ఏం లేవు, నేను జస్ట్ చెప్తా అంటే సజెషన్లు ఇవ్వడం మన వల్ల కావు. వదలండి 2 సజెషన్లు. ఫ్రెండ్స్ ఓస్త్రీ కలానా అని చెప్పి అంటే ఓస్త్రీ రేపు అని బాలీవుడ్ వాళ్ళది ఓ సినిమా రిలీజ్ అయింది. 800 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. వాళ్ళు ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన మూవీ అని చెప్పి ప్రమోషన్ చేస్తున్నారు. ఇది ఎట్ట అయిద్దా అని చూస్తే అంటే హర్రర్ దయ్యాల సినిమా జోనర్ లో ఇండియాలో ఇంత ఎక్కువ కలెక్షన్ వచ్చిన మూవీయే లేదు. బాగుంటుంది, నేను చూశాను. అయితే సేమ్ ఇదే నేమ్ మీద ఓస్త్రీ రేపు అని ఒక అద్భుతమైన థ్రిల్లర్ ఆడియో బుక్ మన కుక్కు FM యాప్ లో అవైలబుల్ లో ఉంది. అందులో కాత్యాయిని అనే శాపం విలేజ్ లో జనాలు చూస్తుంటే సినిమా కంటే థ్రిల్ ఇచ్చిద్ది. ఇంకేమైనా మిస్టరీ ఎవరికి నచ్చదు మరి. అయితే చూడాలే గానీ నిజానికి ఇంతకంటే అద్భుతంగా ఉండే మంచి స్టోరీస్ తో పెద్ద వెబ్ సిరీస్ కూడా పనికిరావు అనే విధంగా
నిజంగా కుక్కు ఎఫ్ఎం యాప్ లో ఆడియో సిరీస్లు, షార్ట్ సిరీస్లు తెలుగు లాంగ్వేజ్ లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. సినిమాలు కూడా చూడటం మానేస్తారు ఒకసారి వింటే. ఇప్పుడు ఇదేదో కొత్త కొనమంటాడు అని అనుకోవద్దు. కుక్కు ఎఫ్ఎం వాళ్ళు కేవలం మన ఆడియన్స్ కోసమే ఈ అద్భుతమైన ఆడియో షోస్ అన్ని 7 days పాటు ఫ్రీగా ఇస్తున్నారు. అసలు ఫిక్షన్ ఆడియో బుక్స్ లో ఉండే కలెక్షన్ చూడండి చాలు. రొమాన్స్, థ్రిల్లర్, మిస్టరీ, ఫ్యాంటసీ ప్రతి దాంట్లో హై క్వాలిటీ ఆడియోస్ తో అదరగొట్టేశారు. ఇప్పుడు ఇన్ని చూసాక ఇవన్నీ కాదు, మాకు ఇంకా ఏమైనా కావాలని మీకు అనిపిస్తే మీ సజెషన్ అయినా, ఒపీనియన్ అయినా ఏదైనా డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ లింక్ ఒకటి ఇచ్చాను, దాన్ని ఫిల్ చేసి చెప్పండి. సో 10,000 గంటలకు పైగా ఉన్న ఆడియో బుక్స్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే కుక్కు ఎఫ్ఎం యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్స్ లో పెట్టాను. ముందు డౌన్లోడ్ చేయండి, తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్, అమెరికా చాలా అమ్ముతూ ఉంటది. ప్రపంచం అంతా శాంతిని స్ప్రెడ్ చేస్తూ, శాంతి అంటే అదే పీస్ స్ప్రెడ్ చేస్తూ జనాలందరినీ పీస్ చేయడానికి ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ తుపాకులు, యుద్ధ విమానాలు, యుద్ధానికి సంబంధించినవన్నీ అదే ఎక్కువ అమ్ముతుంది. మళ్ళీ అంటే దిస్ ఈజ్ బిజినెస్. ఇలా లక్షల కోట్లు ఎలాగో సంపాదిస్తుంది. కానీ ఇది మాత్రమే కాకుండా అమెరికా ఇలాగే ఇంకొన్ని లక్షల కోట్లని రక్తం అమ్మి సంపాదిస్తుందని తెలుసా? అంటే తుపాకు అంటేనే రక్తం, రక్తం అంటే డబ్బు అని ఏదో సామెత అంతా కలిపి అదే చెప్పట్లేదు. లిటరల్లీ అంటే నిజంగానే రక్తమే అమ్మి సంపాదిస్తుంది లక్షల కోట్లు. ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా రక్తాన్ని అమ్మి, బ్లడ్ అమ్మి డబ్బులు సంపాదించే దేశం అమెరికా. అదే టాప్ లో ఉంది. ఏ ఫ్యాక్టరీలోనో కెమికల్ అన్ని కలిపేసి అమ్మేస్తున్నారంటే అదేం లేదు, నిజంగానే బ్లడ్. ఎలాగంటే బయట దేశాల్లో మామూలుగా వాళ్ళు మిగతా దేశాలు పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకొని జనాలు బ్లడ్ అలా తీసుకొని దాన్ని అమ్ముకోవచ్చు. కానీ అందరూ చెయ్యని, అలా చెయ్యరు కూడా. అంటే వెనకాల చాలా దేశాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ఎవరికన్నా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాయనుకోండి, ఇప్పుడు వాళ్ళ బ్లడ్ బయటకు అమ్మాలి, అంత రేంజ్ లో చేయాలంటే వాళ్ళకి అంటే వాళ్ళ నుంచి ఆ బ్లడ్ కొనాల్సి వస్తుంది. ఇలా జనాలందరినీ పిలిచి వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ లాక్కొని డబ్బులు ఇవ్వడం అంటే అంత ఎథికల్ గా ఉండదు. అది కాకుండా ఇంత రేంజ్ లో ఇప్పుడు బయట దేశాలకి బ్లడ్ అంతా పంపిస్తూ ఇలా చేయడం వల్ల రకరకాల డిజీజులు ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దీనికోసం అమెరికా ఏం చేసింది? దానిమో అదేం చేసేది, అసలు అదేం చేయలేదు. వాళ్ళ దేశంలో నిజంగా ఇది అలౌడే. అంటే సింపుల్ గా ఏ హాస్పిటల్ కి ఆడుకో దగ్గరికి వెళ్ళి అలా డొనేట్ చేసే సెంటర్లు కూడా అలా ఉంటాయి. అక్కడికి వెళ్ళి బ్లడ్, ప్లాస్మా ఉంటాయి కదా బాడీలో, వాటిని డొనేట్ చేసి డబ్బులు తీసుకోవచ్చు అంట. అది అమెరికాలో కంప్లీట్ గా లీగల్ అనమాట. చాలా తక్కువ దేశాలు, గట్టిగా 4-5 దేశాలు ఉంటాయి అంతే ఇలా చేసుకోవడానికి. మిగతా ఏ దేశాలు అలా చేయడానికి ఒప్పుకోవు. అంత మంచి పని కాదు, అంత హెల్దీ కూడా కాదని. కానీ ఇక్కడ ఇంత డబ్బు ఉంది కదా మార్కెట్ లో, ఇంకెందుకు అవుతుంది? అమెరికా ఎగురుకుంటూ వచ్చింది. ఈ మధ్య అయితే ఇంకా బాగా ఎక్కువ అయిపోయింది. అంటే అవసరాలు ఎక్కువ అయిపోయాయి జనాలకి. దెబ్బలు తగిలించుకోవడం, దొరుకుంటా అన్ని పగలగొట్టుకోవడం ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి. హాస్పిటల్లో జబ్బులు ఎక్కువ అయిపోయాయి. సో వరల్డ్ వైజ్ గా ఈ రక్తం యొక్క రిక్వైర్మెంట్ ఎక్కువ అయిపోతూ పోయింది. దానికోసం అమెరికా ఇంకా హెవీగా ప్రమోట్ చేస్తుంది వాళ్ళ దేశంలో జనాలకు కూడా. దీని వల్ల చాలా మంది అక్కడ ఇదే బిజినెస్ గా పెట్టుకున్నారు. ఎందుకు కొనుక్కునే వాళ్ళు కాదు, అమ్మేవాళ్ళు. అంటే సేమ్ ఇలాగే డబ్బులు సంపాదించుకుంటూ బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. వీళ్ళు ఎక్కువ మంది అయితే అమెరికా నుంచి బోర్డర్ క్రాస్ చేసేసి ఇటు సైడ్ లోపలికి వచ్చేసి కింద మెక్సికోలు, ఆ పైన కెనడా, అటు ఇటు చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళందరూ క్రాస్ చేసి వచ్చేసి ఎక్కడి నుంచి పడితే అక్కడికి వెళ్ళిపోయి అలా కొన్ని రోజులు అమ్మేసి శుభ్రంగా డబ్బులు సంపాదించుకుని వెళ్ళిపోతుంటారంట. ఇది బాగా ఎక్కువ అయిపోయింది. చూస్తుంటే వీళ్ళంతకు పట్టించుకుంటున్నట్లేదు, చూసి చూడనట్టే ఉన్నట్టున్నది. ఈ విధంగా అమెరికా రక్తాన్ని, తుపాకుల్ని విచ్చలవిడిగా నచ్చినట్టు అమ్ముకొని లక్షల కోట్లు సంపాదిస్తుంది. ఇప్పుడు ఆ లక్షల కోట్లు తీసుకొని మిగతా దేశాలు ఎలా కొల్లబెట్టాలని చెప్పి ప్లాన్లు వేసుకుంటూ ఉంటది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఈ ఫోన్ కనిపిస్తుంది కదా, చాలా మందికి అసలు ఇది ఫోన్ అంటే తెలియదు. ఈ మధ్య వచ్చిన పిల్లలకైతే అసలు తెలియదు. దీన్ని కూడా ఫోనే అంటారు. అప్పట్లో ఇవి ఎక్కువ వాడేవాళ్ళు, సినిమాల్లో చూసుంటారు. అయితే పర్టికులర్ గా ఈ ఫోన్ అయితే మొన్నే ఒక ప్లేస్ లో 2 కోట్లకి వేలం పాట వేసుకుని కొనుక్కున్నాడు. ఏంటో స్వర్గానికి ఏమైనా ఫోన్ చేసి వచ్చే డైరెక్ట్ గా అంటే అంత లేదు, అసలు పని చేయదు ఇప్పుడు. కానీ ఈ ఫోన్ కు స్పెషాలిటీ ఉంది. ఈ ఫోన్ ఈ ప్రపంచంలోని అత్యంత భయంకరమైంది. నిజంగానే ఈ ప్రపంచంలో ఏ వెపన్ కూడా అంత మందిని చంపలేదు. ఈ ఒక్క ఫోనే అంత మందిని చంపుంటది. మచ్చుగా కొన్ని కోట్ల మంది వేసుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు? ఫోన్ ఎవడన్నా కొట్టి చంపేస్తాడా? ఎట్ట చంపేసాడు ఎవడాడు అంటే, చూడండి దీని మీద ఏదో రాసింది, మా ముచ్చు మేసం అంకులు అడాలి ఫిట్లా. ఈ ఫోనే వాడేవాడంట. ఆఫీస్ లో మెయిన్ ఫోన్ ఇదే. ఎవరిని లేపాలన్నా వెంటనే ఫోన్ చేసి, ఈ రోజు ఎక్కడ వేస్తున్నారు బాంబులు, కొంచెం ఎక్కువ చోట్ల వేయండి అయ్యా, ఒకటి వేస్తావు ఎందుకు, మొత్తం అన్ని వేసేయండి ఒకే చోట అని ఇతను ఫోన్ చేసి ఓకే వేసేయండి అంటే అప్పుడే వేస్తారు. అలా ముచ్చు అంకులు ఎన్నో రోజుల పాటు వాడిన ఫోన్ ఇది. ఆ మాత్రం ఉంటది కదా, ఏమంటది? ఫ్రెండ్స్, టైమ్స్ వాళ్ళ మ్యాగజైన్ లో వరల్డ్ లోనే 100 ఏఐ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్, అంటే ఏఐ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పీపుల్ వరల్డ్ లోనే టాప్ 100. ఏంటి ఇంతకీ మన ఇండియా వాళ్ళు ఎవరు ఉన్నా తొంగి చూస్తున్నారా? ఉన్నారు. పాప. ఎవరా పాప అని చూడకండి, ఆ మూల ఉన్నారు. పాప అంటే యానిమల్ పాప. పాప 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 అని గోల చేసి పాట పాడాడు, అదే అనిల్ కపూర్ పాప. మీకు అనిపించవచ్చు ఏఐ డెవలప్మెంట్ లో ఈ పాప అదే యానిమల్ పాప. ఇతను ఇంత చేశారా అంటే అతను ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్లు ఏం చేయాల, జస్ట్ ఇంకా అతను ఇంకా నష్టం చేశాడు, అందుకే ఆ లిస్ట్ లో ఉన్నాడు. అంటే ఇతను ఏఐ వాటి
రోబోట్ మీద చాలా కేసులు వేసాడు. ఎన్నో కేసులు వేయడం కాకుండా చాలా గెలిచాడు కూడా. లాస్ట్ ఇయర్ ఢిల్లీలో ఒక కేసు గెలిచాడు. ఏంటంటే ఈ మొబైల్ యాప్లు గానీ, వెబ్సైట్లు గానీ, సోషల్ మీడియా ఛానల్స్ ఏదైనా అతని వాయిస్, మొహము, ఫేసు, కాలు, చెయ్యి, గోరు మొక్క కూడా అసలు ఎవ్వరు యూజ్ చేయకూడదు. అదే ఏఐలో క్రియేట్ చేసుకుని వాడకూడదు. అతను పర్మిషన్ లేకుండా ఏఐలో ఇప్పుడు అంటే వాళ్ళ మొహాలు వీళ్ళకి, వీళ్ళ మొహాలు వాళ్ళకి, వాడి పడే అతను సంబంధం లేకుండా ఇతన్ని మాత్రం గోరు కూడా వాడకూడదు అని కేసు వేసారు. ఢిల్లీలో ఒక కేసు గెలిచారు కూడా. చాలా చోట్ల కేసులు ఉన్నాయి ఏఐ మీద ఈ విధంగా ఎవరు వాడిని వేసేస్తా అని. టైమ్స్ వాళ్ళ లిస్ట్ లో బాగా డెవలప్ చేసిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇతను కూడా ఇదే విధంగా చేశారు కదా. ఏఐని వాడడం అంటే ఓన్లీ వాడుకోవడం గురించేనా, వాడకూడదని కూడా చెప్పే వాళ్ళు ఉండాలి కదా. అలా చెప్పిన వాళ్ళలో ఇతను బాగా ఫేమస్. ట్విట్టర్ లో కూడా ఇతను ఎప్పుడు ట్వీట్లు వేస్తూ ఉంటారు, ఇదే ఏదో ఒక రోజు మన సంకనాకించేస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని. అయితే మొన్న ఓ ఇంటర్వ్యూలో ఒకసారి విన్నాను. అంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అతను ఉన్నారు కదా, అతను వెళ్ళి ఇతనికి స్టోరీ చెప్పారు అది అని. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, అతను అంటే అందరికి ఇలాగే చెప్తాడంట, ఈ సినిమాలో మీకు నచ్చినట్టు యాక్టింగ్ చేస్తా, ఎలా అయినా చేస్తా, ఏదైనా చేస్తా గానీ నన్ను జుట్టు పెంచుకోమని చెప్పడం గానీ, విగ్గులు పెట్టుకోమని చెప్పడం గానీ, గడ్డాలు పెంచుకోండి అని చెప్పడం గానీ, ఇలాంటి విషయాలు చెప్తే మాత్రం నాకు సినిమాలో వద్దు, ఏమొద్దు, నేను వెళ్ళిపోతా, సన్యాసం తీసుకుని వెళ్ళిపోతా కావాలంటే అని చెప్పి అన్నాడంట. అంటే అది ఒక యాక్ట్ అని విగ్గు పెట్టుకోండి అని కాకపోతే ఇంకేమని చెప్తారు? విగ్గులు ఇష్టం లేకపోతే మీరే సొంతగా పెంచుకోండి అంటే అది కూడా లేదు. అందుకే ఆ సినిమాలో చూస్తే అసలు ఇతని లుక్ లో ఏ మాత్రం చేంజ్ ఉండదు. అంటే యంగ్ గా ఉన్నప్పుడు మొత్తం కలర్ వేసి నల్లగా ఉంటుంది జుట్టు, ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి జస్ట్ కొంచెం కలర్ వేసి ఉంటుంది నెత్తి మీద, అంతే. ఇదేం వింత విషయం, మీరేమంటారు ఇంతకీ? కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేది అంటే కొన్ని ఆర్టికల్స్ లో, వీడియోస్ లో కొన్నిట్లో చూసాను. మరి అంటే నిజం అయ్యి ఉండే ఛాన్స్ లేదు. కానీ ఏం విన్నానంటే ఫ్రాన్స్ లో ఒక టైంలో ఒక చిన్న పాయిజన్ స్కాండల్ లాంటిది ఒకటి జరిగేదంట. అంటే వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు ఎవరు, లేడీస్ అంటే మోస్ట్లీ అంతా వైఫ్స్. మీరు వినుంటారు. అదేంటంటే వైఫ్ ఉన్నారు, ఇప్పుడు హస్బెండ్ రోజు బయటికి వెళ్ళేటప్పుడు పొద్దున్నే వాళ్ళ ఫుడ్ లో లిటిల్ బిట్ ఆఫ్, వెరీ లిటిల్, చిన్నది 1 డ్రాప్ లెక్కన విషం పోసేవాళ్ళంట. ఇప్పుడు అతను తిని బయటికి పోతాడు, బయటికి వెళ్ళి వాళ్ళ వర్క్ ఏదో ఉంటది చేసుకుంటారు, రోజంతా ఉంటారు, సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. సాయంత్రానికి ఇంటికి వచ్చిన తర్వాత అందులో ఇప్పుడు ఆ విరుగుడు మందు కలిపేస్తారు. ఆ విరుగుడు మందు వేసే వాళ్ళ తిన్న తర్వాత వాళ్ళకి చాలా రిలీఫ్ గా, హ్యాపీగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. పోటున్నాడు వైఫ్ ను మర్చిపోయి బయట తిరుగుతూ ఫ్రెండ్స్ అనుకుంటూ అక్కడే టైం స్పెండ్ చేసుకుంటూ ఉండిపోయాడు అనుకోండి, వాడికి వాంతులు, వ్యసనాలు, తిప్పడాలు, అది ఇది ఏది పెడితే అయిపోద్ది కడుపులో. చేసేది ఏం లేక వెంటనే ఇంకా ఫస్ట్ ఇంటికి వచ్చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆవిడ ఇంకా ఏదో కలిపిస్తే మళ్ళీ ఫుడ్ పెడుతుంది, ఒక డ్రాప్ విరుగుడు మంది వేస్తుంది, వెంటనే వాళ్ళకి బాగా అయిపోద్ది. సో ఇలా జరుగుతూ ఉండటం వల్ల వీళ్ళకి ఇంకా ఏం తెలుస్తుంది, ఉండే కొద్ది మైండ్ లో ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అదేంటంటే మనం మన ఇంట్లో మన వైఫ్ తో పాటు మనం ఉంటే మన ఆరోగ్యం చాలా బాగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అదే వైఫ్ తో దూరంగా ఉండడం, ఫ్రెండ్స్ తో ఉండడం, బయట ఎక్కువసేపు ఉండడం, ఇలాంటివి కానీ చేస్తే ఆరోగ్యం పాడైపోతున్నట్టుంది. వామ్మో, ఇదేందో తెలియని సలహాలా ఉంది. నో ఏం లేదు, ఇలాంటివి ఏం చేయమాకండి. ఓకే ఉత్తి జోక్ వేసాను. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ కి సైడ్ లో పిల్టాన్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉంటుంది, చుట్టూ నీళ్ళు ఉంటాయి, ఐలాండ్ అంటారుగా. ఐలాండ్ లో ఒక విలేజ్ లో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ వాళ్ళు అంటే అతనికి ఒక అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయి అంటే 19వ శతాబ్దం అప్పుడు జరిగింది. ఇంకా అప్పుడు ఏం జరుగుద్ది, యుద్ధాలే కదా. ఈ అబ్బాయి కూడా ఇంకా యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం కంప్లీట్ అయిపోయింది. యుద్ధం అంతా కంప్లీట్ అయిపోయాక వీళ్ళ ఫ్యామిలీకి లెటర్ వచ్చింది, మీ అబ్బాయి యుద్ధంలో మిస్ అయిపోయాడండి, అటు సైడ్ సైన్యం వాళ్ళు పట్టేసుకున్నట్టున్నారు, అతను చనిపోయాడని చెప్పి లెటర్ రాసి పంపించారు. అది విన్నాక పాపం బాగా ఫీల్ అయ్యారు, చాలా బాధపడ్డాడు. కొన్ని రోజులు ఏం చేయాలో తెలియక ఇంకా వాళ్ళ కొడుకుని అందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి వాళ్ళకి ఒక విలేజ్ ఉంది. అంటే వాళ్ళ విలేజ్ లో ఒక ఎత్తైన ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్ కి వెళ్ళిపోయి ఒక కోట లాంటి బాగా పొడవుగా చాలా అంతస్తు లైన్ లో కట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. వాళ్ళ కొడుకు గుర్తుగా అతను ఒక్కడే, ఎవ్వరు హెల్ప్ లేకుండా సొంతగా కట్టుకుంటూ ఉన్నాడు. నిజంగానే ఒక ఫ్లోర్ కట్టారు, రెండో ఫ్లోర్ కట్టారు. అయితే ఒక రోజు అలా ఇంకా కడుతూ ఉంటే సడన్ గా వీళ్ళ అబ్బాయి వచ్చి, నాన్న ఇంటి దగ్గర లేకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు, ఏం కడుతున్నావు అని అడిగాడు. అతనేమో అంటే నువ్వు పోయావు కదా బాబు ఆ బాధలో, నువ్వు ఇంటికి వచ్చావా, బానే ఉన్నావా అంటే, అలా బాబు వచ్చేసావా అని అక్కడి నుంచి దిగిపోయి ఇద్దరు హ్యాపీ అయిపోయారు. అంటే ఆ అబ్బాయి నిజంగానే కనిపించకుండా మాయమైపోయాడు. యుద్ధం అయిపోయాక ఏమైందంటే, యుద్ధం అయ్యావగానే అన్ని సర్దేసుకొని వాళ్ళు ట్రిప్ వేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఎవరికి చెప్పకుండా ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు. సో ఎవరికి ఇన్ఫార్మ్ చేయకపోవడం వల్ల అతను పోయాడేమో అని యుద్ధంలో మిలిటరీ వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అతను మాత్రం ఎంజాయ్ చేసుకుంటూ అలా ఇంటికి వచ్చాడు. ఈ గ్యాప్ లో బాగా ఎక్కువ టైం అయింది, దాని వల్లే అందుకే లేట్ అయింది. అట్లీస్ట్ లెటర్ రాసైనా వస్తున్నాను, ఇంటికి వస్తున్నాను, కంగారు పడకండి అని చెప్పైనా చెప్పరా, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నట్టున్నాడేమో. ఫాదర్ కొడుకు ఇంకా హ్యాపీ ఆ టవర్ ని సగం బిల్డ్ చేసి అలా వదిలేశాడు అతను. దాని తర్వాత ఆ పైన ఇంకొంచెం గవర్నమెంట్ వాళ్ళు ఇంకొంచెం బాగా రౌండ్ గా కట్టుకొని ప్రస్తుతానికి వాటర్ ట్యాంక్ లాగా వాడుకుంటున్నారు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా కట్టాడు అతను. అలా అదొక వాటర్ ట్యాంక్ అయిపోయింది. ఇలాంటి వింత స్టోరీలు ఉన్నవి ఇంకా ఎన్నున్నాయో ప్రపంచంలో. ఫ్రెండ్స్, హిచ్ బోర్డ్ అని ఒక రోబోట్ ఉంది. ఒక కంపెనీ వాళ్ళు కొంతమంది కలిసి తయారు చేశారు. అంటే ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం కదా, వాళ్ళ దగ్గర 10 రూపాయలు, రూపాయి అట్టాగే డబ్బులు పెట్టుకొని ఇంకా ఎటువంటి డబ్బులు ఎక్కడి నుంచి లేకుండా, అంటే డబ్బులు ఏం తీసుకోకుండా అలా వరల్డ్ మొత్తం తిరుగుదాం, ఇండియా మొత్తం తిరుగుదాం, ఛాలెంజ్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వీడియోలు చూస్తున్నాం కదా, ఎవరో ఒక చేస్తా ఉన్నారు. ఇలాగో కంపెనీ వాళ్ళు కూడా అలాంటి ఒక రోబోట్ ను తయారు చేసి దాంతో చేయిద్దాం అనుకున్నాడు. అంటే ఆ రోబోట్ నార్మల్ కాన్వర్జేషన్ చేయగలదు, సింపుల్ గా ఏమైనా మాట్లాడితే ఏమైనా అడిగితే దానికి రెస్పాన్స్ ఇవ్వడం, ఇలాంటి పనులు చేయగలదు. ఒక ఏఐ టైప్ ఆఫ్ రోబోట్. దాని
దాని మీద బకెట్ లిస్ట్ కూడా ఉంటుంది. అంటే అందులో లిస్ట్ పెడతారు, అది ఏం చెయ్యాలనుకుంటుందో ఆ రోబోట్ అనేది, ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది. ఇలా ఒక లిస్ట్ తయారు చేసి ఒక ప్లేస్ లో వదిలేస్తారు. జనాలు నార్మల్ గా ఎవరికి వస్తారు, దాన్ని చూస్తారు, దాంతో మాట్లాడి ఆ లిస్ట్ చూసి దాన్ని నచ్చినట్టు తిప్పుతూ ఉంటారు. అంటే రిప్లై ఇస్తారు, తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు, లేకపోతే అలా వదిలేసి వెళ్ళిపోతారు. ఇది విధంగా ఇప్పటికే జర్మనీ, నెదర్లాండ్స్ చాలా దేశాల్లో ఏం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా తిరిగేసి వచ్చింది. మంచిగా వరల్డ్ టూర్ వేస్తూ ఉంది. అయితే ఇదే విధంగా అమెరికాలో కూడా ట్రై చేయాల్సిన టైం వచ్చింది. అమెరికాకున్న బ్యాడ్ నేమ్ పోవాలంటే ఇలాగే అవ్వాలి అని అమెరికాలో ఒక ప్లేస్ లో తీసుకొని వదిలేసారు, మొత్తం ప్రిపేర్ చేసి పెట్టి. దాన్ని తయారు చేసిన వాళ్ళు ఏమి వెనకాల ఫాలో అవ్వదు, అలా వదిలేస్తారు అంతే. ప్రాపర్ గా వర్కౌట్ అయింది. మామూలుగా దాని గోల్ అయితే అమెరికాలో ఈ మూల నుంచి ఆ మూలకు పోవాలి, మధ్యలో దాని బకెట్ లిస్ట్ కూడా ఉంటాయి. అవన్నీ ఫాలో అవుతూ, అంటే ఎగ్జాంపుల్ కి బేస్బాల్ మ్యాచ్ చూడాలి, స్టేడియం లోకి వెళ్ళి గేమ్ చూడాలి. నిజంగానే గేమ్ కూడా పోయింది. ఎవరో ఫ్యాన్స్ అలా ఫామ్ అయిపోయారు, దాన్ని తీసుకుని వెళ్ళి రోడ్డు మీద కనిపించిన వాళ్ళు అదంతా చూసి అక్కడికి వెళ్ళి చూస్తే జనాలకు కనిపిస్తుంది అది ఎటు చూపిస్తే అటు పోతా ఉన్నారు బకెట్ లిస్ట్ లో. ఇంకా అవ్వని వాటిని నెమ్మదిగా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు, ఎక్కడ పెడితే అక్కడ ఫోటోలు దిగడం, లిస్ట్ లో ఉన్నవి దారిలో అదే దారిలో పోతే తీసుకొని పోతూ ఉన్నారు. అంతా నచ్చినట్టే జరుగుతుంది, ప్రశాంతంగా పోతుంది. 2 వారాల తర్వాత ఏమైందంటే అది డెస్టినేషన్ కి అయితే వెళ్ళలేదు కానీ ఆఫ్లైన్ అయిపోయింది. అంటే ఆఫ్ అయిపోయింది, సిగ్నల్స్ అట్లా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అప్పుడే ఎవరో ఒక ఫోటో తీసి పెట్టారు. పాపం దాన్ని మొక్కలు చేసేసి ఎరగొట్టేసి ఆ మూల ఎవడో పడేసాడు. మనుషులకే కాదు, రోబోట్లు కూడా అంతే అనుకుంటా. అమెరికాలో నైట్ 8 దాటాక బయట తాగకూడదు, ఎవడో ఒకడు వచ్చి కొట్టి ఎరగొట్టి ఆడ పడేసి వెళ్ళిపోయాడు. ఇండియాలో ఎక్స్పెరిమెంట్ జరుగుంటే ఏంటి పరిస్థితి? మీరేమంటారు? ట్రై చేయొచ్చు అంటారు. అంటే అలా కొట్టి పగల కొట్టాలండి, అదైతే ఓకే, కానీ ఎత్తకపోయి ఏ ఇనప సామాన్లోకి వేసేస్తారు. మీరేమంటారు? కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. 7 days పాటు అన్లిమిటెడ్ గా మనకి యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసి చూడండి. దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను. థ్యాంక్ యూ.